హలో ఎవ్రీవన్, ఇదైతే నేను చేపల పులుసు చూపిస్తాను మీకు. మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో వాళ్ళ స్టైల్లో. ఫస్ట్ అయితే చేపలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని బాండీలో వేసేసుకున్నాను. ఇవైతే 1 kg చేపలు. నెక్స్ట్ వీటిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. వీటిని పెద్ద పెద్దగానే వేసేసుకుంటున్నాను. ఇవి మనకి ఉడికిపోతాయి కాబట్టి నో ప్రాబ్లము. నెక్స్ట్ నేను దీంట్లోకి టమాటాని పేస్ట్ లాగా చేసుకున్నాను. దీంట్లో టమాటోతో పాటు ఒక చిన్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా ఒకటి వేసుకొని మిక్సీ పట్టేసుకొని ప్యూరీ లాగా యాడ్ చేశాను. కొంచెం మనకి గ్రేవీ రావాలన్నట్లు నేను యాడ్ చేస్తున్నా ఇట్లాగా. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ కారం కూడా. ఇది మనకి ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి. మనం కల్లుప్పైన వేసుకోవచ్చు. నేను తర్వాత యాడ్ చేస్తాను కొంచెం కల్లుప్పు. ఫస్ట్ సాల్ట్ అండ్ కారము, ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మనకి కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీలోకి. సో మనకి ఉన్న ఫిష్ క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను దీనికి సరిపడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. మనకి చింతపండు పులుసు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి. సో సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు, ఒక నిమ్మకాయ కదా, ఒక 2 వచ్చేటట్లుగా కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మనం మంచిగా పిసుక్కొని చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందాం సరిపడా. ఇంక ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక వేయలేదు కదా, కారం కూడా మనకి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి చింతపండు పులుసులో. సో కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కలుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక కొద్దిగా వేసాను కదా సాల్ట్. ఇప్పుడు వేసేసుకొని ఇంకొకసారి మనం చక్కగా కలుపుకుందాము. ఇట్లా బాండీని పట్టుకొని తిప్పండి. అంటే మీరు ఏది యూజ్ చేస్తుంటే అది ఎక్కువ గరిటది పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో ఎప్పుడన్నా పెట్టచ్చు, కానీ ఎక్కువ గంట పెడితే ఏంటంటే మనకి ఫిష్ కదా వర్క్ని చిదున అయిపోద్ది. సో ఇట్లా తిప్పేసుకుంటున్నాను నేను. సో ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. మనం పైన మూత పెట్టేస్తే మనకి కొంచెం సేపు వదిలేస్తే అది చక్కగా ఉడికిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉంచేసేయండి అట్లా కొంచెం సేపు. ఇదిగోండి మన కర్రీ అయితే ఉడుకుతుంది మంచిగా. ఒకసారి చెక్ చేసుకుందాము ఉప్పు కారం సరిపోయినాయో లేదో. అండ్ ఒక్కసారి జస్ట్ అట్లా కదిలిస్తున్నాను. చాలా స్లోగా కదిలించుకోవాలి. కొంచెం చూడండి ఇంకా చిక్కబడలేదు పులుసు, మనకు కొంచెం వాటర్గానే ఉన్నాయి. సో ఇంకొంచెం సేపు ఉడకనిస్తాను నేను. ఫిష్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కదా ప్యాకెట్, అది తెప్పించాను, అది యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. స్పూన్ వేసుకొని చక్కగా మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాము చాలా స్లోగా. ఇట్లా ఉంచేసుకొని ఒక 10 minutes పులుసుని ఎగరనిద్దాము. సో ఇట్లా మిక్స్ చేసుకోండి. నేనైతే గంట పెట్టకుండా ఇట్లా చేత్తోనే బాండీని ఇట్లా మెల్లగా మిక్స్ చేస్తున్నాను. మీరు అట్లా మిక్స్ చేసుకోండి. ఎక్కువ పద్దాకులు గంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫిష్ మనకి ఊరికనే ఉడికిపోతుంది కదా, చిదున అయిపోతుంది. బాగా ఉడుకుతుంది కొత్త. ఇంకొకసారి ఉప్పు కారం నేను చెక్ చేసుకుంటాను. టేస్ట్ చేస్తా ఒకసారి. చెక్ చేసుకొని సరిపోతే ఈ టైంలో వేసుకున్నాం. ఆల్మోస్ట్ సరిపోతాయి. పడితే మనకి ఉప్పు ఏమన్నా కొంచెం పడుతుంది. సో ఒకసారి చెక్ చేసుకొని ఒక 10 minutes ఉంచితే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మన కర్రీ భలే కనిపిస్తుంది. పులుసు కూడా చిక్కబడిపోయింది, కొత్త ఉడుకుతుంది. సో ఇదిగోండి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో ఈ కర్రీ. వాళ్ళు ఎట్లా చేస్తారో ఈరోజు నేను అట్లా చేశాను. చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అంటే మనం అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకొని ఇంకా ఉడకబెట్టుకోవడమే. చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్.
సో ఇదిగో అండి మన ఎమ్మి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో నంచుకొని తింటుంటే ఉంటుంది, భలే ఉంటుంది. ఒక్క మైనస్ ఈ ఫిష్ కర్రీ తినడంలో, ముళ్ళు తీసుకొని తినాలి, అదొక్కటే కష్టము. సో మీరు కూడా ఫిష్ కర్రీని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.